హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి బ్లాక్ బీడ్ కలెక్షన్, మంచి అఫోర్డబుల్ రేంజ్లో అండ్ మంచి క్వాలిటీలో ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాను. వీడియోలో వీటి క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఎంత ప్రైస్ పడింది అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి సెలబ్రిటీ ఇన్స్పైర్డ్, అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా ఇదే కనిపిస్తుంది. సో నాకు కూడా ట్రై చేయాలనిపించింది, అందుకే తీసుకున్నాను. నేను ఇది గ్రీన్ కలర్లో తీసుకున్నాను అండ్ దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ బ్లాక్, వైట్ చాలానే ఉన్నాయి. లాకెట్ వచ్చేసి ఒక ఫ్లవర్ లాగా వచ్చి కిందికి డ్రాప్ లాగా వచ్చింది. అండ్ దీని క్వాలిటీ విషయానికి వస్తే స్టోన్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ చైన్ కూడా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందంటే మనం ఎలా అంటే అలా రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు, అంత బాగుంది. ఇది కంప్లీట్గా బ్లాక్ బీడే రాకుండా బ్లాక్ బీడ్స్ వచ్చి మధ్యలో చైన్స్ వచ్చాయి. అండ్ ఆ చైన్స్ మధ్యలో కూడా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ వచ్చాయి. గోల్డ్ బాల్స్ వచ్చి మళ్ళీ బ్లాక్ బీడ్ వచ్చింది. డిజైన్ చాలా బాగుంది. వేసుకుంటే అయితే లుక్ కంప్లీట్గా ఎంత బాగుందంటే నేను పక్కన ఇక్కడ మీకు పిక్చర్ పెడతాను చూడండి. దీని కలర్ కూడా గోల్డ్ కాదు, రోజ్ గోల్డ్లో వచ్చింది. సో దానివల్ల ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది కాస్ట్ 200 రూపీస్ అలా పడినట్టుంది. బట్ ఇది ఉన్న క్వాలిటీకి 200 రూపీస్ చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఏ అవుట్ఫిట్ మీదకైనా అది ఒక్కటి వేసుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 3 పీస్ కాంబో సెట్, అంటే 3 పీసెస్ వచ్చాయి. దీంట్లో 3 బ్లాక్ బీడ్ చైన్స్ వచ్చాయి. 3 కూడా డిఫరెంట్ మోడల్స్, అంటే ఒకదానికి ఒకటి రిలేషన్ లేకుండా చాలా డిఫరెంట్గా యూనిక్ స్టైల్లో ఉన్నాయి ఈ 3 కూడా. అండ్ ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్ అని చెప్పొచ్చు. ఎంత తక్కువలో వచ్చిందంటే నాకు 120 రూపీస్ పడింది. అంటే ఫర్ ఈచ్ జస్ట్ 40 రూపీస్లో వచ్చింది. అండ్ దాంట్లో ఫస్ట్ వన్ ఇది చిన్న వైట్ స్టోన్ వచ్చి కిందికి మళ్ళీ బ్లాక్ కలర్లో బీడ్ లాగా వచ్చింది. బట్ వేసుకుంటే ఎంత సింపుల్గా లుక్ చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇది చాలా బాగా అనిపించింది. అండ్ చైన్ కూడా మంచిగా ఫ్లెక్సిబుల్గానే ఉంది, అంటే స్టిఫ్గా ఏం లేదు. అండ్ అదే కాంబోలో సెకండ్ వన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట. అంటే కంప్లీట్గా బ్లాక్ బీడ్ చైన్ రాకుండా ఓన్లీ కింద పార్ట్ మాత్రమే బ్లాక్ బీడ్స్ వచ్చాయి. అంటే ఒక 7, 8 అనుకుంటా, 8 అటు 8 బ్లాక్ బీడ్స్ వచ్చేసి లాకెట్ వచ్చింది. పైన మొత్తం కంప్లీట్గా చైన్ ఉంది. లాకెట్ వచ్చి 2 ఫ్లవర్స్తో వచ్చింది. వన్ సైడ్ ఫ్లవర్కి ఏమో స్టోన్స్ వచ్చాయి అండ్ అనదర్ సైడ్ ఏమో గోల్డ్ కలర్లోనే వచ్చింది. అండ్ ఇది కూడా మనకి 40 రూపీస్లోనే వచ్చినట్టు. సో 40 రూపీస్కి ఈ క్వాలిటీ అంటే అసలు సూపర్ అని చెప్పొచ్చు. ఇది అయితే దేనిపై కంటే దానిపైకి వేసుకోవచ్చు. అంటే చుడీదార్స్ కానీ, వెస్ట్రన్ వేర్ కానీ, శారీస్ కానీ అన్నింటిపైన వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. నేను వేసుకున్న పిక్ పెడతాను చూడండి. కానీ దీనికి మెయింటెనెన్స్ అవసరం. అంటే మనం యూజ్ చేసిన వెంటనే మళ్ళీ కవర్లో పెట్టుకొని బాక్స్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. అంటే ఎలా పడితే అలా పడేయకుండా. అండ్ ఇది వచ్చేసి అదే కాంబో సెట్లో థర్డ్ వన్. ఇది కంప్లీట్గా యూనిక్ అనమాట. అంటే దీంట్లో లాకెట్ ఉండదు, బ్లాక్ బీడ్స్ చైన్ మాత్రమే లాకెట్ లాగా కనిపిస్తుంది. నేను ఫస్ట్ పిక్ చూసినప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఎలా ఉంటుందోలే అనుకున్నాను. కానీ బడ్జెట్లో ఉంది కదా అని ఆర్డర్ చేశాను. కానీ వేసుకున్నాక మాత్రం దీని లుక్ చూసిన తర్వాత అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఈ మూడింటిలో ఏది ఎక్కువ నచ్చింది అని నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. మూడింటికి 3 డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్గా చాలా బాగున్నాయి. అంటే నాకు 3 నచ్చాయి దీంట్లో. కానీ ఎక్కువ ఏది నచ్చింది అని చెప్తే మాత్రం ఆ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, అదే అని చెప్తాను నేను. నాకు అది వేసుకుంటే లుక్ చాలా నచ్చింది. ఇది కూడా మళ్ళీ కాంబో సెట్టే, అంటే అది 3 పీస్ కాంబో సెట్ అయితే ఇది 2 పీస్ కాంబో సెట్ అనమాట. దీని ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. బాక్స్ ఇచ్చేసి లోపల మళ్ళీ కవర్ ప్యాకింగ్లో ఇచ్చాడు. మనం కూడా ఏ జ్యువెలరీ అయినా సరే బ్లాక్ బీడ్ అనే కాదు, యూజ్ చేసిన తర్వాత కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటుంది అండ్ దానిపైన డస్ట్ పడకుండా ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు, తొందరగా. కలెక్షన్ మొత్తం నాకు నచ్చింది. అంటే ఏది బాగుంది అని చెప్పలేకపోతున్నాను. ఈ రెండింటికి కలిపి నాకు 140 రూపీస్ పడింది. బట్ వీటి క్వాలిటీ చూస్తే అసలు ఇవి 70 రూపీస్కి ఒకటి వచ్చేలాగా ఉన్నాయా అనిపించింది. ఇది చూడండి అసలు ఎంత ఫ్లెక్సిబుల్ ఉందంటే ఎలా అంటే అలా తిప్పచ్చు, అంత బాగుంది. అండ్ క్వాలిటీ కూడా స్టోన్ క్వాలిటీ, బ్లాక్ బీడ్ క్వాలిటీ, చైన్ క్వాలిటీ అంతా సూపర్గా ఉంది. అండ్ ఈ సెకండ్ వన్ చూడండి, ఇది కొంచెం స్టిఫ్గా ఉంది చైన్, కానీ లాకెట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. వి షేప్లో వచ్చి స్టోన్స్ వచ్చాయి లాకెట్లో. సెకండ్ వన్ది వచ్చేసి అంటే దీనికంటే కొంచెం తక్కువ లెంత్లో ఉందన్నమాట. లెంత్ తక్కువ ఉంది. బట్ అది కూడా సపరేట్గా చూస్తే అది కూడా బాగుంది. కానీ చైన్ కొంచెం స్టిఫ్గా అనిపించింది నాకు. అంటే దానికి మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి. స్టోర్ చేసినప్పుడు ఇట్లా రఫ్ అండ్ టఫ్గా పెట్టకుండా కొంచెం కేర్ తీసుకొని యూజ్ చేసుకోవాలి దాన్ని. బట్ 70 రూపీస్ అంటే చాలా రీజనబుల్ అనే చెప్తాను నేను. 70 రూపీస్లో వచ్చింది అంటే ఓకే, ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ అనేది పెట్టచ్చు అనిపించింది నాకు. బట్ ఆ ఫస్ట్
ఫస్ట్ వన్ మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. అంటే దీనికి 70 రూపీస్ ఏనా అని చెప్పి నేను నమ్మలేకపోతున్నాను ఇంకా కూడా. ఇది గోల్డ్ కలర్లో వచ్చింది, యాంటిక్లో రాలేదు, గోల్డ్. సేమ్ నేను ఫస్ట్ చూపించాను కదా సేమ్ చైన్, అది యాంటిక్లో వచ్చింది, ఇది గోల్డ్లో వచ్చింది. సేమ్ అక్కడ పైన బ్లాక్ బీడ్స్ వచ్చి మధ్యలో చైన్స్, మళ్ళీ కింద గోల్డ్ బాల్స్ లాగా వచ్చింది కదా, సేమ్ అలానే ఉంది. అండ్ క్వాలిటీ కూడా సేమ్, అంతే ఫ్లెక్సిబుల్గా ఉంది. అసలు ఎంత బాగుందంటే లాకెట్ ఏంటంటే దానికి ఫ్లవర్ వచ్చి కింద మళ్ళీ ఒక గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది కదా, దీనికి రాలేదు, అంతే డిఫరెన్స్, కానీ సేమ్ టు సేమ్ ఉంది. ఇది వచ్చేసి 2 లైన్ బ్లాక్ బీడ్ చైన్ వచ్చింది, అంటే 2 లైన్స్. ఇప్పటివరకు మనం చూసినవన్నీ సింగిల్ లైన్ ఉంది కదా, ఇది 2 లైన్స్ వచ్చింది. అండ్ లాకెట్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీంట్లోనే. 2 లైన్ చైన్తో వేసుకుంటే కొంచెం నెక్ అనేది నిండుగా కనిపిస్తుంది కదా, అందుకే ఒకటి ట్రై చేద్దామని తీసుకున్నాను. కానీ నాకెందుకో ఇది క్వాలిటీ అంత బాగాలేదు అనిపించింది. అంటే చైన్ అంతా బాగానే ఉంది కానీ లాకెట్లో స్టోన్స్ అనేవి ఎక్కువగా షైన్ అవ్వట్లేదు. అంటే చాలా చిన్న స్టోన్స్ ఉన్నాయి, కంప్లీట్గా ఇలా సిల్వర్ లాగా కనిపిస్తుంది. అసలు నాకు స్టోన్ అనేది కనిపించట్లేదు. గోల్డ్ కూడా ఎక్కువ కొంచెం రఫ్గా ఉన్నట్టు అనిపించింది, అంటే నాకైతే అలా అనిపిస్తుంది. చైన్ విషయానికి వస్తే బాగానే ఉంది అండ్ లెంత్ కూడా బాగానే ఉంది. ఇయర్ రింగ్స్ కూడా అస్సలు బాగాలేవు, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ లాకెట్ లాగానే ఉంది. అసలు స్టోన్ అనేదే కనిపించట్లేదు, దాంట్లో స్టోన్ ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది కూడా నాకు 140 రూపీస్ పడింది, బట్ దీనికి 140 రూపీస్ అంటే ఎక్కువ అని చెప్పచ్చు. అంటే క్వాలిటీ అస్సలు లేదు, నాకు కొంచెం కూడా నచ్చలేదు. వేసుకుంటే లుక్ అయితే బాగుంది, ఎందుకంటే లాకెట్ పెద్దగా ఉంది, 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి బాగా అనిపించింది వేసుకుంటే. బట్ దగ్గరగా చూస్తే క్వాలిటీ అంత బాగాలేదు అనిపించింది. ఇదైతే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఆర్డర్ చేశాను. దీనిపైన 20 క్యారెట్ జ్యువెలరీ అని రాసింది, చూద్దాం ఎలా ఉంటుందో. ప్యాకేజింగ్ కూడా బాగానే ఉంది, బబుల్ ర్యాపర్లో ర్యాప్ చేసి వచ్చింది అండ్ లోపల కవర్లో పెట్టి. ఈ మోడల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, అంటే గోల్డ్ అండ్ డైమండ్లో ఈ మోడల్స్ నేను షాప్స్లో చూశాను. సో అలాంటి మోడల్ అని చెప్పి ఆర్డర్ చేశాను. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఆర్డర్ చేశాను. నన్ను చాలా వెయిట్ చేయించింది. అంటే ఆర్డర్ చేసిన తర్వాత 20 డేస్కి డెలివరీ అయింది. నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక కూడా బాగుంది అనిపించింది. అంటే బాగుంది, క్వాలిటీ అంతా బాగుంది, స్టోన్ క్వాలిటీ, చైన్ క్వాలిటీ అన్నీ బాగానే ఉన్నాయి. చైన్ కొంచెం స్టిఫ్గా అనిపించింది, అంటే కొంచెం ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. కానీ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే చైన్ అనేది పొడవు ఎక్కువ ఉందన్నమాట. అంటే నేను పిక్లో చూసినప్పుడు ఇంత లెంత్ అనిపించలేదు నాకు. మిస్టేక్ నాది కూడా ఉంది, నేను లెంత్ చెక్ చేసుకోలేదు, వాళ్ళు మెన్షన్ చేసిన లెంతే ఉంది. దీని హుక్ కూడా బాగుంది, క్వాలిటీ వైజ్ అంతా ఓకే. అండ్ ఇది నాకు 250 రూపీస్ పడింది, అంటే ఈ అన్నింట్లో ఇదే నాకు ఎక్కువ కాస్ట్ పడింది. కానీ చైన్ అంత లెంత్ ఉండేసరికి నాకు సెట్ అయినట్టు అనిపించలేదు. అలా స్టిఫ్గా కూడా లేకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంటే ఇంకా బాగుండేది. డిజైన్ అయితే చాలా బాగుంది, అంటే వేసుకోవచ్చు, మరి వేసుకోకుండా ఏం లేదు, బాగుంది. కానీ నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు ఇది. సో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. చూసినప్పుడు బాగుంది కానీ వేసుకున్నప్పుడు మాత్రం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ బీడ్స్తో చైన్ వచ్చి కింద లాకెట్ వచ్చింది. లాకెట్ మాత్రం చాలా బాగుంది, అంటే క్వాలిటీ వైజ్ చూస్తే చాలా బాగుంది, స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది. ఫ్లవర్ వచ్చి పక్కన లీవ్స్ లాగా వచ్చింది. రెగ్యులర్ లాకెట్ అయినా కూడా చూస్తే చాలా బాగుంది, వేసుకొని చూశాను నేను. కానీ దీంట్లో నాకు జరిగింది ఏంటంటే, నేను వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఇది వేసుకొని తీసేటప్పుడు అండ్ పిక్ దిగే కంటే ముందే నాకు ఆ చైన్ అనేది విరిగిపోయింది. సో నేను రిటర్న్ చేసేసాను, ఇది పెట్టుకోలేదు. దీని ప్రైస్ వచ్చి 120 రూపీస్ పడింది. బట్ నా చైన్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. లాకెట్ మాత్రం చాలా బాగుంది. కలెక్షన్ మొత్తం చూశారు కదా, మీకు వీటిలో ఏది బాగా నచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ వీటి కోడ్స్, లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీకు ఏదైనా కావాలంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.